పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశంలో రైల్వే రంగం అతిపెద్ద రంగంగా మనకు కనిపిస్తూ ఉంది. దేశం వ్యాప్తంగా దీని మీద ప్రయాణికులు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక లెక్క ప్రకారం రోజుకి 2.3 crores జర్నీ చేస్తున్నట్టుగా మనకి ఉన్నటువంటి సమాచారం వల్ల తెలుస్తూ ఉంది. అంటే ఇందులో ప్రయాణించే వాళ్ళు దివ్యాంగులు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు, చిన్న వేతన జీవులు ఎక్కువ ఉంటారు. మరింత డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కార్లల్లోనూ లేకపోతే అక్కడ ఉండటము ఇతర పద్ధతులు ఉన్నాయి. ఎక్కువ జనరల్గా రెగ్యులర్గా చిరు వ్యాపారస్తులు, చిన్న వేతన జీవులు వీళ్ళే ఎక్కువ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. 2-3 ఉపాధి వర్కులు చూసుకోకపోతే బతకలేనటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వీళ్లలో ప్రధానంగా సీనియర్ సిటిజన్స్కి 2020 కరోనా వచ్చేదాకా కూడా సీనియర్ సిటిజన్స్కి ఈ కార్యక్రమం కొన్ని రాయితీలు ఇచ్చేవాళ్ళు. కొంతమంది జర్నలిస్టులకు ఇచ్చేవాళ్ళు, రైల్వే వాళ్ళు అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి. రైల్వే వాళ్ళకి హాస్పిటల్ ఉంటే ఆర్టీసీ వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి. ప్లస్ రాయితీలు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఫ్రీ జర్నీ, అంటే ట్రైన్లో ఉద్యోగం చేసే వాళ్ళకి దేశవ్యాప్తంగా ఫ్రీ జర్నీ అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్కి, దాంతోపాటు ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీలకు సంబంధించి కూడా ఫ్రీ జర్నీ ఉంటుంది. ఒకవేళ ఫ్రీ జర్నీ అయిపోయినా పార్లమెంట్ నుంచి అటు లోక్సభ, రాజ్యసభకు సంబంధించి ట్రావెలింగ్ అలవెన్స్ కింద కొంత అమౌంట్ ఇస్తారు. ఆ విధంగా వాళ్ళు రాయితీని పొందుతారు. రైల్వే మినిస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఫ్రీ జర్నీ, ఫ్రీ పాస్ ఇచ్చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళకి, కాబట్టి ఎంపీ మంత్రులకు సంబంధించి. సో ఇవన్నీ కూడుకొని ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను. రైల్వే కుటుంబాలకు సంబంధించి అందరికి ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ జర్నీ. ఆ కుటుంబ సభ్యులు ఆ కార్డులు ఎంతమంది ఉంటే వాళ్ళకి అందరికీ కూడా ఆ విధంగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఈ క్రమంలో 2019లో కరోనా వచ్చిన తర్వాత 2020లో తాత్కాలికంగా దాన్ని రాయితీలు రద్దు చేశారు. సో వాళ్ళకి రాయితీల్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. వివిధ బడుగు జీవులకు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకి కూడా వాళ్ళకి రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సీనియర్ సిటిజన్స్కి ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీన్ని 2020 రద్దు చేశారు. దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే దేశ జనాభాలో 100కి 10% మంది వృద్ధులు ఉన్నారు. ఇందులో భారత రైల్వే 2019 వరకు ఏం చేసిందంటే 60 సంవత్సరాల వాళ్ళకి 40% రాయితీ, 58 సంవత్సరాలు నిండిన మహిళలకు 50% రాయితీ ఇస్తూ కంటిన్యూ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఇది పరిస్థితి. అంటే రాయితీ అంటే టికెట్లో రాయితీ ఎంత పర్సంటేజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మంచిది ఇవ్వటం వల్ల ట్రైన్ జర్నీస్ పెరుగుతాయి. ఆ విధంగా ఇంకా అదనపు రైలు నడుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బుల్లెట్ ట్రైన్లో వేస్తున్నటువంటి పరిస్థితి లాంగ్ జర్నీలు బస్సుల్లో మనం చేయలేము. ఒక 200-300 కిలోమీటర్లు దాటి అంటే 100 కిలోమీటర్ల లోపు అంటే బస్సులోకే, కానీ వందలాది కిలోమీటర్లు బస్సులలో అనేది తప్పనిసరి అయితే వేరు సంగతి. కానీ ట్రైన్ జర్నీ సేఫ్టీ ముందు రిజర్వేషన్ చేయించుకుంటే వాటికి సంబంధించి వాటిని కూడా రాయితీలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంటుందని తెలియజేసుకున్నాను. 2021 గణాంకాల ప్రకారం, అంటే 2021 గణాంకాలు అనే దానికి వచ్చిందంటే జనరల్గా 2011 తర్వాత 2021లో లెక్కలు కట్టాలి. కానీ జనగణన జరగల. 2026 ఏప్రిల్ అక్టోబర్ మధ్యలో స్టార్ట్ చేస్తూ ఉంటున్నారు సకల కుల జనగణన. ఇది చేయనండి, జనాభా లెక్కలు చేస్తారు. 2019లో కరోనా రావడం 2-3 ఏళ్ళు ఇబ్బందులు పెట్టడం, అదే ఇబ్బందులు ఆ క్రమంలో చేయడం సాధ్యం కాల. సో జనమరణాల నమోదు అప్పుడుకున్న జనాభా మళ్ళీ జనన మరణాల నమోదును బేస్ చేసుకున్నప్పుడు 2021 గణాంకాల ప్రకారం భారతదేశ వృద్ధుల సంఖ్య 34.9, అంటే 14.9 14.9 14,9,00,000 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అంటే వృద్ధులు అనవచ్చు మనం, మీకు అర్థం కావడం కోసం అంటున్నాను. నేను సీనియర్ సిటిజన్స్ అంటాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకున్నాను. వీళ్ళందరూ కూడా రోజు అదే పనిగా జర్నీ చేయరు, పని ఉంటేనే పోతారు. 60 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు పొద్దాగల పనులు చేసే యంగస్టర్స్ లాగా రోజు తిరగడానికి ఆస్కారం ఉంటుంది. పని ఉంటేనే పోతారు. అప్పటికి వాళ్ళకు పని మైండ్ సెట్టుకుంటారు. ఎవరైనా ఒకళ్ళిద్దరు రెగ్యులర్గా జర్నీ చేసేటోళ్ళు ఉండొచ్చులే, కానీ అవసరం ఉంటేనే తిరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అప్పటికే ఆరోగ్యం సహకరించదు. సో ఈ దేశంలోనే ఉత్పత్తి రంగంలో పనిచేశారు. అది వ్యవసాయ రంగమా, పారిశ్రామిక రంగం, ఇంకొక రంగం, ఇందులో ఒక దాంట్లో పనిచేశారు. కాబట్టి వాళ్ళకి ఈటంలో తప్పేం లేదు. మన పెద్దల్ని మనం గౌరవించుకున్నట్టుగా భావించుకోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. దానికి నామ్స్ అండ్ జెండర్స్ పెట్టండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డులో ఏదో లింక్, రేషన్ కార్డు వద్దులేండి, ఆధార్ కార్డు లింక్ పెట్టండి. సో ఇంకా ఏమైనా పెడితే పెట్టండి, అవి కొద్దిగా లిబరల్గా అందరికి కవర్ అయ్యేలాగా పెట్టండి. మీరు విపరీతమైన స్ట్రిక్ట్ మాత్రం పెట్టకుండా ఉండటం మంచిదని తెలియజేసుకుంటా ఉన్నాను.
ఇక సీనియర్ సిటిజన్స్ ఎక్కడికి పోతారు, ఏమైనా అవసరం ఉంటే హాస్పిటల్కి వెళ్తారు. పెద్ద హాస్పిటల్కి పోవాలి కాబట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి ట్రైన్ దానికి అవసరం. కుటుంబ సభ్యులు కలవటానికి పెద్ద తీర్థయాత్రకు వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? రెగ్యులర్గా వీళ్ళంతా యంగస్టర్స్ అంతా మందులో ఉన్నారు కదా, పబ్బులు గబ్బుల్లో మందులలో ఉన్నారు. తాగుతున్నారు. సో సీనియర్ సిటిజన్స్ అప్పటికే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటారు, వృధా ఖర్చులు తగ్గించుకుని ఉంటారు, కుటుంబ పోషణ తెలుసు, మెయింటెనెన్స్ తెలుసు, జాగ్రత్తగా ఉండడానికి అవసరం. ఎవరన్నా ఒక 5% 2% వేస్ట్ ఫెలోస్ ఉంటే ఉండనేయండి, జలసరాయిలు ఉంటారు, ఉన్నాయండి, అది వదిలేయండి. సో అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. రాయితీలు ఇవ్వాల్సిందే, ట్రైన్లలో బస్సులలో కూడా ఇవ్వాలి. ఆర్టీసీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రవాణా రంగం బస్సులలో దేశవ్యాప్తంగా ఇవ్వాలి సీనియర్ సిటిజన్స్కి, దివ్యాంగులకి. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేరు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి కొంత పెన్షన్ వస్తుంది, ఓకే. కానీ మీరు అట్లా టర్మ్స్ పెట్టినా ఏం లేదు. అసంఘటిత రంగం అని అట్లా వాళ్ళకి రాయితీస్తుంటే ప్రాబ్లం లేదు, ప్రభుత్వ పెన్షన్దారులకు కాకుండా. సో ప్రభుత్వ పెన్షన్దారులు అంటే వీళ్ళకి అసంఘటిత రంగంలో పనిచేసిన వాళ్ళకి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో 500, కొన్ని రాష్ట్రాల్లో 2000, కొన్ని రాష్ట్రాల్లో 2500, కొన్ని రాష్ట్రాల్లో 3000, 4000 ఇస్తున్నారు. సపోజ్ 2000 ఇచ్చే చోట వీళ్ళు జర్నీకే 1000 రూపాయలు ఖర్చు అయినాయి అనుకోండి, 500 దారి ఖర్చులు అవుతాయి. మరి నెల అంటే అట్లా బతకాలి. రాయితీలు ఇవ్వటం మంచిదే. ఈ దేశ ప్రజలే వాళ్ళు, ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వాములు. మన పెద్దలకి మనం గౌరవించుకోవడం తప్పేం కాదనేది ఇక్కడ తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, ఈ జర్నీలకు సంబంధించి చిన్న చితకైతే పెద్ద రాయితీల వల్ల ఉపయోగం ఉండదు. 300 నుంచి 1000 కిలోమీటర్ల మధ్య జర్నీలు జరుగుతూ ఉంటుంటాయి. ఈ క్రమంలోనే రాయితీలు ఇస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వం తరపున, నా తరపున, నేను పనిచేస్తున్న వేదికల తరపున రిప్రజెంటేట్ చేస్తా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, జర్నలిస్ట్ కూడా ఇస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు జర్నలిస్ట్ ఎవరు కాదనలేము, ఎందుకంటే సామాన్యులు కూడా వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. అది కొన్ని సెన్సేషన్లు అవుతున్నాయి. దానికి ఏమైనా నామ్స్ అండ్ జెండర్స్, ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఉండాలి, ఇన్ని సంవత్సరాలు ఒక సంస్థలో, దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అంటే అవి కూడా ఇవాళ రేపు ఛానల్ తరపున నేను అక్రిడేషన్కి సంబంధించి అడిగితే నన్ను వేరే వాళ్ళు అయితే 2 లక్షలు, నువ్వైతే 50,000 అంటున్నారు. సో చూడాలి, దానికి సంబంధించి నామ్స్ అండ్ జెండర్స్ గవర్నమెంట్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత మినిమం ఒక 3 years 5 years పెట్టినప్పుడు జర్నలిస్ట్ కార్డుకు సంబంధించి ఎలిజిబిలిటీ, వాళ్ళు వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి ఫోటో, వాళ్ళకి ఏమి ఇచ్చారు, ఏ బాధ్యత ఇచ్చారు, ఏ ప్రాంతం, వాళ్ళే వార్తలు పంపించారు కూడా, కొన్ని రికార్డెడ్ ఫైల్స్ ఇంటర్వ్యూ చేసి ఇస్తే బాగుంటుంది. సో వాళ్ళకు కూడా ఇవ్వండి. జర్నలిస్టులకు సంబంధించి పత్రికా స్వేచ్ఛ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, ఇంకా అనేక రకాల యాప్స్ వచ్చినాయి కాబట్టి సో దానికి ఒక డెఫినేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డిజిటల్ మీడియా కూడా దేశవ్యాప్తంగా ఒక ఐడెంటిఫికేషన్ రావాలి. ఎందుకంటే ప్రపంచాన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కంటే డిజిటల్ మీడియా ఒక ఊపు ఊపుతున్నటువంటి సందర్భం. చాలా దశాబ్దాల పాటు ఇది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్సబ్ లాగానే డిజిటల్ మీడియా ఉన్న అంశాన్ని ఉన్నతున్నట్టుగా దాన్ని మార్పింగ్ చేసినా కూడా కనపడుతుంది కాబట్టి ఉన్నతున్నట్టుగా ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, అంటే భారత రైల్వే ప్రకటించినటువంటి దాని ప్రకారం వృద్ధులకు అంటే సీనియర్ సిటిజన్స్కి రాయితీలు ఇవ్వడం వల్ల సంవత్సరానికి 1600 కోట్లు ఖర్చు అవుతుందనే చెప్తా ఉన్నారు. అంటే రైల్వేలు ప్రకటనలకే 1200 కోట్ల పైగా ఖర్చు పెడతా ఉన్నారు. దీంతో ఈ నష్టం వాదన ఎంత నీరుగారిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రకటనలో మేము రైలు ఎక్కండి అని క్యాంపెయిన్ చేస్తున్నారు. రైల్వేకి ప్రకటనలు ఏంటన్నది వాళ్ళ లావాదేవీలు, అదొక బిజినెస్, అదొక మాఫియా ఉంటుంది అక్కడ. 1200 కోట్లు రైల్వేకి అవసరమా? రైలు ఎక్కండి ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? రైలు కాకుండా ప్రైవేట్ రైల్వేకి వీళ్ళు అప్పచెప్పుకుంటూ వస్తూ ఉన్నారుగా ఎన్డీఏ గవర్నమెంట్. మరి ఎందుకు అదంతా? అంటే యూకేని మనం తీసుకున్నప్పుడు, ఇంగ్లాండ్ని, వాళ్ళకి ఫ్రీడమ్ పాస్ అనే పేరుతోని బస్సు, రైలు దానికి సంబంధించి రాయితీలు కల్పిస్తూ ఉన్నారు. అంటే ఉచిత పాసే ఇస్తూ ఉన్నారు. అంటే తెలంగాణలో బస్సులకి, మహిళలకి ఉచిత పాస్ ఇస్తున్నారు, సంతోషమే. ప్రజలకి రాయితీలు ఇవ్వడం వల్ల అన్ని కోట్లు ఖర్చు అవుతారు. అంటే 200 కోట్ల మంది జర్నీ చేశారని చెప్తున్నారు. అన్ని ప్రయాణాలు జరిగినాయి అనేది తెలియజేస్తూ ఉన్నాను. సో 200 కోట్ల మంది తిరిగారు, జర్నీ చేశారు అనేది. సో సంతోషమే. రాయితీలు ఇవ్వటం వల్ల వాళ్ళే ప్రజలే, నేను గమనించింది 100కి 99.5% మంది ఫ్రీగా టైంపాస్కి ఏం తిరగలేదు. వాళ్ళ పనులు ఎత్తిమే తిరిగారు. ప్రభుత్వం కొంత భరిస్తున్నా ప్రజలకు సంబంధించి ఆ ధైర్యం, భరోసా అని డబ్బులు మిగలటం, రోజుకు 100 రూపాయలు మిగిలిన నెలకు 300 మిగులుతాయి కదండి చిన్నపాటి వేతన జీవులకు సంబంధించి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆర్టీసీ ఇస్తూ ఉంది, అట్లనే సీనియర్ సిటిజన్స్కి, దివ్యాంగులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక కెనడా, జపాన్, జర్మనీ కాదు, చాలా దేశాల్లో సీనియర్ సిటిజన్స్కి తగిన గౌరవం ఇస్తూ ఉన్నారు, రాయితీలు ఇస్తున్నారు, రకరకాలుగా వాళ్ళకి సోర్స్ కల్పిస్తున్నారు. కొన్ని రిజర్వేషన్స్ కూడా సీట్లు సీనియర్ సిటిజన్స్కి అని రాస్తూ ఉన్నారు. సో ఫ్రీ ఇచ్చే దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. సో సీనియర్ సిటిజన్స్ అంటే మన పెద్దలు,
వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తరాల్ని కనుమరుగు కాకముందే వాళ్ళని మనం గౌరవించుకొని వాళ్ళకి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు అనేక రకాల వృధా ఖర్చులు చేస్తుంటే వాటిలలో ఇది పెద్ద వృధా ఖర్చు కాదు. అది మన పెద్దల్ని మనం గౌరవించుకున్నట్టు తప్పితే మరొకటి కాదు. మన పెద్దల్ని మనం సన్మానం చేసుకున్నట్టు తప్ప మరొకటి కాదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సీనియర్ సిటిజన్స్ కానీ, దివ్యాంగులు కానీ, ఇంకా ఇతర ప్రతినిధులు వాళ్ళు గతంలో రాయితీలు పొందిన వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో అనేక సందర్భాల్లో రాయితీలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఈ రాయితీలు ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వటం తప్పేం లేదు. వృద్ధులకు రాయితీలు ఇవ్వండి. వాళ్ళు జర్నీ చేయటం వల్ల అంటే వృద్ధాప్య ఛాయలు కనిపించుకుండాలంటే నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. వృద్ధాప్య లక్షణాలకు సంబంధించి అది అధిగమించాలంటే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.